నమస్తే అండి. కోకోనట్ ఆయిల్ మన ఫేస్‌కి ఎందుకు యూజ్ చేస్తారండి? ప్రతీదీ వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతీదీ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతది. కోకోనట్ ఆయిల్ మన ఫేస్‌కి ఎందుకు యూజ్ అవుతది? ఏం వల్ల యూజ్ చేసుకోవచ్చు? కోకోనట్ ఆయిల్ అనమాట. అది పారాషూట్ కోకోనట్ అయితే బెస్టు కంపెనీ. గానుగ నూనె కూడా చేస్తారు. కొంతమంది ఇంట్లో చేస్తారు, గమనించారో లేదు. ఇంట్లో కూడా గానుగ నూనె చేస్తారు. ఆ గానుగ నూనె కూడా మనకి చాలా బాగుంటుంది. కోకోనట్ ఆయిల్ మనము 1-2 డ్రాప్స్, ఒక డ్రాప్ 2 డ్రాప్స్ వేసుకొని ఫేస్కి ఇలాగ మసాజ్ చేసుకోవాలి. అని వాళ్ళు యూజ్ అని ఎందుకని నేను చెప్తానండి. ప్రతిదీ ఒక్కొక్కటి పాయింటెడ్ వైపు చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనం ఏంటంటే గమనించుకొని యూజ్ చేసుకోవడం వల్ల మీరు చూసినట్టుగా ఉండదండి. యూజ్ చేసుకుని మీకు తెలుస్తుంది. ఓవర్ నైట్ అనమాట పెట్టుకొని స్కిన్కి అబ్జర్వ్ చేస్తుంది అనమాట కోకోనట్ ఆయిల్. ఏ స్కిన్ కూడా మనం రాసుకోవచ్చు అండి. వింటర్ సీజన్లో అయితే ఇంకా బెస్ట్ అవుద్ది అనమాట. సమ్మర్లో రాయాలంటే తలకు తూని రాస్తేనే చిరాకు పడతారు అంటే, కాబట్టి వేసుకుని రావాలనుకుంది. నేనైతే సమ్మర్ వింటర్స్ వర్షాకాలం చలికాలం అనే ఉండదు, ఎండాకాలం ఉండదు, ప్రతిరోజు నేను రాస్తాను. అందువల్ల ఫేస్ అనమాట నుల్లకులు అనమాట, స్కిన్ అనమాట లూజ్ అవ్వకుండా ఉంటుంది, టైట్గా ఉంటుంది. రాసి అప్లై చేసిన ముందు 10 సార్లు ఇలాగా పాము అంటే చెయ్యి 2 చేసి లిప్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలాగ ఉంటుంది అనమాట ఫేసు. ఫస్ట్ ఇంది ఎందుకు రాస్తారు? కంటికని బ్లాక్ డార్క్స్ ఉంటాయి కదా, అది రిమూవ్ అవుతాయండి ఇందువల్ల కూడా. డెట్స్ అనమాట పోతాయి. ఫేస్ ముందు క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి. ఫేస్ నైట్ పడుకోవడం ముందే స్కిన్ చేసుకోవాలి. ఫేస్కి మార్నింగ్ నుంచి నైట్ దాకా ఒక 10-15 టైమ్స్ ఫేస్కి వాటర్తో జల్లాలన్నమాట. వాటర్ కొట్టాలి. కొట్టడం అంటే వాటర్ పట్టుకొని ఇలా కొట్టాలి. అప్పుడేంటంటే ఫేస్ అనమాట ఇంకా గ్లో వస్తుంది. మీరు ఫేస్కి మేకప్ చేసుకుని ఉండకండి. మేకప్ ఇంట్లో చేసుకుని ఉండడం వల్ల ఫేస్ డ్యామేజ్ అవుతుంది. ఎక్కడికో ఇప్పుడే వెళ్తే మేకప్ చేసుకోవచ్చు, కానీ ఫేస్కి మాత్రం మేకప్ చేసుకొని ఉండకండి. జస్ట్ కుంకుమ పెట్టుకున్నాము ఉన్నాము అన్నట్టు ఉండాలి, కానీ మేకప్ ఉండదు. ఇంకా ఆయిల్ ప్లస్ మన నెయ్యి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి జస్ట్ కొంచెం తీసుకొని, నా దగ్గర ప్రజెంట్ లేదు, ఆవు నెయ్యి జస్ట్ కొంచెం తీసుకొని ఇలాగ అప్లై చేసుకో. ఆవు నెయ్యి అయినా కోకోనట్ వాటర్ అయినా ఏదైనా ఓకేనండి. ఇంకా వింటర్ మనకు చలికాలంలో బాడీకి స్నానం చేసి వచ్చిన తర్వాత, స్నానం చేసి వెంటనే వచ్చిన తర్వాత మనం తుడుచుకుంటాం కదా క్లాత్తోని, అప్పుడు ఏం చేయాలంటే చాలా బాడీకి రాయడం వల్ల మాకు చూసారా ఇక్కడ చాలా మందికి బ్లాక్స్ ఉంటాయి, ఇక్కడ చాలా మంది బ్లాక్స్ ఉంటాయి. ఓకే, ఈ బ్లాక్స్ డార్క్స్ కూడా నీట్గా, అంటే ఇవంతా నీట్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఈ మాత్రం బ్లాక్గా ఉంటాయి. దీనికి కూడా మనం మసాజ్ చేయడం వల్ల ఈ నూడతనమాట ఇది చూసారా ఉంటాయి కదండి, ఇలాగా పోతాయి అనమాట, క్లీన్గా బాగుంటుంది. మనం ఏదైనా మసాజ్ ఉంటుందండి, రౌండ్ మసాజ్ ఎప్పుడైనా మనకి యూజ్ అనమాట ఎక్కువ. కొంత తక్కువ ఏజ్లో కూడా కొంతమందికి నూడత వచ్చేస్తుంది బాడీ, అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది అనమాట. ఓకేనండి. ప్రతి ఒక్కరు సమ్మర్ వింటర్ అని కాదు, ప్రతి సీజన్లో మన ఫేస్కి బాడీకి ఆయిల్ అప్లై చేయడం వల్ల బెస్ట్ అండి. ఎండాకాలం అంటే కొంచెం కష్టమే అనుకోండి, ఎందుకంటే ఆయిల్ రాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఫీల్ అవుతారు. కానీ నైట్కైనా అట్లీస్ట్ ఫేస్కైనా అప్లై చేయండి. మేడ చూసారా ఇది ఉన్నాయి, నేను ఈ మధ్యన కేర్ తీసుకోవట్లేదండి. ఇవి కూడా మనకి రాకుండా కాపాడతాయి. నేను ఈ మధ్యన రాస్తాను, రాసి మీకు నీ ఆయుర్వేదిక్లో వీడియో చేసిన రోజులైనా రాసి మీకు లాస్ట్ దాకా రిజల్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇలాగ అప్లై చేయడం వల్ల మన ఫేస్కి మెడకి ముడతలు రాకుండా, కొంతమంది చూసారే జస్ట్ ఏలబడిపోతాయి అన్నమాట, అవి రాకుండా ఉంటాయండి. క్లీనప్గా ఉంటుంది ఫేసు. సెకండ్ ఆప్షన్ మనం ఏంటంటే ఏదైనా మన ఐబ్రోస్ కొంతమంది గ్రోత్ ఉండదు,
కొంతమంది ఆముదం రాయమంటారు, కొంతమంది ఏమో నువ్వుల నూనె రాయమంటారు, కొంతమంది వేరే వేరే నూనె. నేను సజెస్ట్ చేసిందంటే నాకు ఒకప్పుడు ఐబ్రోస్ అనమాట జస్ట్ కొంచెం అనమాట, ఎంత ఉండేది కదా గ్రోత్. నేను ఏడ్ చేసేదాన్ని అంటే కోకోనట్ ఆయిల్కి ఇలాగనమాట, జస్ట్ ఇలాగ పించ్ చేసి ఇలాగనమాట అప్లై చేసేదాన్ని నైట్, అది కూడా నైటే చేసేదాన్ని. ఇది మనకి బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంది, ప్లస్ కబ్బు నూనె అప్లై చేస్తాం కదా, ఆ హెయిర్ అనమాట చాలా గట్టిగా అందంగా నుద్దుగా పెరుగుతాయి అనమాట, ఎక్కువగా పెరుగుతాయి. ఎక్కువ ఎందుకు పెరుగుతాయి చెప్తాను. ఆయిల్ రాసిన వెంటనే ఇలా వదులుకూడదు. నీకు అలా లాగి పెట్టి ఇలాగ చేసుకోవాలి. చేయడం వల్ల మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది ఎక్కువ, ఐబ్రోస్ కూడా బాగా ఉద్దుగా అందంగా పొడవుగా ఉంటాయి. మళ్ళీ థర్డ్ ఆప్షన్ మనకి ఏంటంటే లిప్స్ కూడా చూసారా బ్లాక్ ఉంటాయి, లిప్స్ బ్లాక్ ఉంటాయి, పైన కింద పొర రెడ్కి వచ్చినా ఆరెంజ్ వచ్చినా పైన పొర పైన తిన్న బ్లాక్ ఉంటుంది, అని కూడా మనం ఇలాగ అప్లై చేయాలి. అప్లై చేసుకుని నైట్ పడుకోవాలి. బ్యాస్లిన్ ఇవన్నీ వాడతాం కానీ అవన్నీ జస్ట్ అవి కెమికల్ బేసిక్. కోకోనట్ అంటే బెస్ట్ అండి, లేదా కొబ్బరి నూనె కాకపోయినా మనకు నెయ్యి ఉన్నా సరే ఓకేనండి, ఆవు నెయ్యి ఓకేనా. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ రెమెడీ ఏంటంటే మనకి ఆనియన్ అంటే ఆయిల్ వేడి చేయలేదు, ఆయిల్ వేడి చేసి మనం చూసే ఆయిల్ అంటే ఎక్కువ హెయిర్స్ ఉంటాయి చూసారా, మీసల పైన గెడ్డం పైన, కొంతమందికి ఈ పక్కన, కొంతమంది ఫోర్ హెడ్లో కూడా ఎక్కువ హెయిర్ ఉంటుంది, గ్రోత్ ఎక్కువ హెయిర్ వస్తుంటుంది లేడీస్కి. అది హార్మోన్స్ ఎక్కువ ఉంటే అవి ప్రాబ్లమ్స్ అనమాట ఫేస్ చేస్తారు లేడీస్. కాబట్టి ఇక్కడ పైన ఉంటాయి కదా చూసారా, డైరెక్ట్ కనిపిస్తాయి అనమాట. మనకి కనిపించడం వల్ల మనం ఏంటి కోకోనట్ ఆయిల్కి వేడి చేయాలి, హాట్ అంటే వేడి చేయాలి. నేను చల్లగా పెట్టాను, నాకు లేవు కాబట్టి నేను చేయట్లేదు ఓకేనండి. ఇది కొంచెం హాట్గా కొంచెం స్పూన్లో వేడి చేసుకొని స్పూన్లో జస్ట్ వేసుకోవాలి, ఫుల్ స్పూన్లో వేడి వేసుకొని అప్పుడు మనం మనకి టర్మరిక్ అంటే పసుపు, నేనైతే కస్తూరి పసువే ఎక్కువ సజెస్ట్ చేస్తానండి, నేను కస్తూరి పసుపు ఎక్కువ వాడతాను కాబట్టి. ఇప్పుడు ఈ పసుపుని టర్మరిక్ అంటే పసుపు, ఇది మనం వేడిగా ఉన్నప్పుడే మనము ఫేస్ మీద అనమాట ఎక్కడ హెయిర్ ఉంటుంది కదండి అక్కడ అనమాట అప్లై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి, చల్లగా అయిపోతే అప్లై చేయకూడదు, చేసిన వాళ్ళ ప్రయోజనం ఎటు ఉండదు. ఒక 7 days మీరు ఛాలెంజ్గా పెట్టుకొని ఎవరికి ఎక్కువ హెయిర్ ఉన్నప్పుడు ఇవి అప్లై చేసుకోండి. జస్ట్ నేను చూపిస్తాను, అది నాకు లేవు. వేడిగా ఉన్నప్పుడే, చల్లగా అవ్వకూడదండి, చల్లగా అయితే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడ హెయిర్ ఉన్నదో అక్కడ అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకొని మనకనమాట రిజల్ట్ అనమాట 7 daysలో కనిపిస్తుందండి. ఓకేనండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేసుకోకుండా చూస్తేనే మీకు ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ అర్థమవుతుందండి. థ్యాంక్ యూ వాచ్. నా ఛానల్ సబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ. నాకు కామెంట్ చేయండి మీకు రిజల్ట్ ఎలాగొస్తుందో. ఒక 7 days ఛాలెంజ్ అయినా 3 days ఛాలెంజ్ అయినా పెట్టుకొని అదనమాట కోకోనట్కి సంబంధించి ఎన్ని రెమెడీస్ చెప్పాను కదండి అవన్నీ మీరు చేస్తే నాకు రిజల్ట్ కామెంట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.